శూర్పణఖ అతీత శక్తులు గల రాక్షసి, రావణుడి ఏకైక చెల్లెలు. రామాయణం తెలిసిన ఏ ఒక్కరికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. అంతటి కీర్తి ఉన్న ఆమె సొంత అన్న అయిన రావణుడి మీదే కక్ష కట్టి నీ నాశనం నా వల్లే అవుతుందని ఎందుకు శపించింది? రాముడి మీద మోజుపడ్డ శూర్పణఖకి అంతకు ముందే వేరొకరితో వివాహం అయిందా? రూపాలు మార్చుకునే శక్తి శూర్పణఖకి ఎలా వచ్చింది? లక్ష్మణుడు శూర్పణ ముక్కు కోయడం వెనక ఇంకేదైనా కారణం ఉందా? తన రూపమే తనని రాక్షసిని చేసిందన్న మాటల వెనుక నిజమెంత? రామాయణంలో శూర్పణఖ మరణం ఎలా సంభవించింది? అసలు శూర్పణఖ చనిపోయిందా? ఇప్పటికీ ఇంకా బతికే ఉందా? ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి శూర్పణఖ గురించి మీకు తెలిసింది కామెంట్లో పెట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొన్ని వేల ఏళ్ల కింద శ్లేషమాతక అని ఒక పెద్ద అడవి ఉండేది. ఈ అడవిలో పులస్తుడి కొడుకు విశ్రవుడు, సుమాలి పుత్రిక కైకసి ఉండేవాళ్ళు. ఈ అడవిలో ప్రతి చోట ఏదో ఒక మాయ దాగి ఉంది. ఇందులో తప్పిపోయిన వారు ఎప్పటికీ బయటపడేవారు కాదు. ఇందులో ఎన్నో నకారాత్మక శక్తులు ఉంటాయి. అయితే ఒక్కసారి కైకసి కూడా ఈ అడవిలో తప్పిపోగా ఆ సమయంలోనే తను విశ్రవుడిని చూసింది. అప్పుడే గ్రహణం కూడా జరుగుతుంది. ఇక ఆ సమయంలోనే కైకసి విశ్రవ మహర్షిని చూసి మనసు పారేసుకుంది. ఏ మాత్రం ఆగకుండా తనని పెళ్లి చేసుకోమని కైకసి విశ్రవ మహర్షిని అడిగింది. దానికి విశ్రవ మహర్షి కూడా సులువుగా ఒప్పుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోగా వారికి 4 పిల్లలు పుట్టారు. అందులో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. వీళ్లలో శూర్పణఖ చాలా క్రూరమైందనమాట. ప్రజలు ఆమెను చూడటానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. వేదాలలో శూర్పణఖని చూడటానికి చాలా నల్లగా ఉంటుందని, అలానే చూడటానికి నపుంసకుడిలాగా ఉంటుందని తెలిసిందే. అందుకే చాలా మంది ఆమెను చూడటానికి కూడా భయపడేవారు. దీంతో ఆమె ఎప్పుడూ అందగత్తిగా మారాలని ఆశపడుతూ ఉండేది. ఒకసారి రావణాసురుడు శూర్పణఖ తన అందం కోసం ఏడుస్తూ ఉండడాన్ని చూసి అసలు ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె నా ముఖం వలన నాతో ఎవరు స్నేహం చేయట్లేదు, నాతో ఆడుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదని అంటుంది. దీంతో రావణాసురుడు తన చెల్లి బాధని అర్థం చేసుకున్నాడు. నిజానికి వీళ్ళందరూ కూడా ఒక రాక్షసికి జన్మించారు. అందుకని వాళ్ళకి జన్మించినప్పుడే కొన్ని శక్తులు ఉంటాయి. ఈ విషయాలు కుంభకర్ణుడికి రావణాసురుడికి మాత్రమే తెలుసు. కానీ విభీషణుడికి శూర్పణఖకి ఈ విషయాలు తెలియవు. ఇక శూర్పణఖ బాధను చూసి రావణాసురుడు నీకు కావాలంటే నీ అంతటి నువ్వే అందంగా మారగలవని చెప్పాడు. ఈ మాటలు విన్న శూర్పణఖ చాలా ఆశ్చర్యపోయింది, బాగా సంతోషపడింది. కానీ నేను ఎలా అందంగా మారగలనని శూర్పణఖ రావణుని అడిగింది. అప్పుడు రావణాసురుడు శూర్పణఖకి ఉన్న శక్తుల గురించి చెప్పాడు. దీని తర్వాత శూర్పణఖ ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారుతూ ఉండేది. అప్పటి నుంచి శూర్పణఖ చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు శూర్పణఖ ఆనందంగా అడవిపై నుంచి ప్రయాణిస్తోంది. అప్పుడు ఆమె ఒక బలవంతుడైన వ్యక్తిని చూసింది. అతను ఎవరో కాదు, దానవుల రాజు విద్యుత్ జీవ. అయితే శూర్పణఖ దానవుల రాజును పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీంతో ఈ విషయం రావణాసురుడికి తెలిసిన వెంటనే రావణాసురుడు వారిద్దరికి పెళ్లి చేయించాడు. వాళ్ళు చాలా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే ఆ సంఘటన తర్వాత రావణాసురుడు దగ్గర నుంచి శూర్పణఖ వరకు అందరి జీవితాలు మారిపోయాయి. కారణం రావణాసురుడు ఈ పూర్తి ప్రపంచాన్ని గెలవడానికి బయలుదేరాడు. తన దారికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలు పెట్టాడు. అలా తన చెల్లి భర్త అయిన దానవుల రాజు విద్యుత్ జీవని కూడా చంపేశాడు. ఈ విషయం శూర్పణఖకి తెలిసినప్పుడు కోపంతో ఊగిపోయింది. రావణుడిని ఎలా అయినా సర్వనాశనం చేయాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే శూర్పణఖ రావుని కోటకు వెళ్లి అన్నయ్య అని కూడా చూడకుండా రావణుని శపించింది. శూర్పణఖ రావణుడితో ఏదో ఒక రోజు నా వల్లే నువ్వు సర్వనాశనం అయిపోతావని శపించింది. అతన్ని శపించిన వెంటనే తన అన్న కరుడు ఇంటికి వెళ్ళింది. కరుడు దండకారణ్యంలో ఉంటాడు. సీతారాములు వాళ్ళ వనవాసం కూడా ఈ దండకారణ్యంలోనే చేస్తున్నారు. శూర్పణఖ దండకారణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు 2 యువకులను చూసింది. ఆ యువకుల ముఖంలో చాలా తేజస్సు ఉంది. వాళ్ళు చూడటానికి చాలా బలవంతులుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక స్త్రీ దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళెవరో కాదు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. సీతాదేవి అందాన్ని చూసి శూర్పణఖ చాలా అసూయపడింది. శ్రీరాముని చూసి అతని పైన ఆశపడింది. వెంటనే శ్రీరాముని దగ్గరికి వెళ్లి తనను వివాహం చేసుకోమని చెప్పింది. నేను 3 లోకములను జయించిన లంకేశ్వరుడు చెల్లిని. నేను నీ అందాన్ని చూసి ఆకర్షితురాలనయ్యాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ నేను ఇప్పటికే వివాహం చేసుకున్నాను. నా తమ్ముడు లక్ష్మణుడికి ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు కావాలంటే అతన్ని పెళ్లి చేసుకోమని అడుగు అని చెప్తాడు. శ్రీరాముడు మాట విని శూర్పణఖ లక్ష్మణుని పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ లక్ష్మణుడు వెంటనే శూర్పణఖను నిరాకరించాడు. మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. దీని వలన శూర్పణఖకి
చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో సీతాదేవిపై దాడి చేస్తుంది. శ్రీరాముడు చెప్పిన వెంటనే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసేస్తాడు. ఇది ఒక సాధారణ ఘటన అని మీకు అనిపించే ఉండవచ్చు, కానీ ఇది ఒక చిన్న సంఘటన కాదు. ఈ ఘటనే రావణుడి పతనానికి కారణమైంది. చెవులు ముక్కును కోసేసిన తర్వాత శూర్పణఖ వెంటనే రావణాసురుడు కోటకి వెళ్ళింది. అక్కడ తన బాధను చెప్పుకుంది. దీన్ని విన్న రావణాసురుడికి చాలా కోపం వస్తోంది. వెంటనే అతను రామలక్ష్మణులతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ శూర్పణఖ రావణుడితో ఏమన్నదంటే, అతన్ని చంపేస్తే మనకేం లాభం ఉండదన్నా, వాళ్ళు కేవలం అడవిలో తిరుగుతూ ఉండే సాధారణ మనుషులు మాత్రమే. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువు ఉందంటే అది వాళ్ళ కోసం సృష్టించలేదు, నీలాంటి యోధుల కోసం సృష్టించబడిందని చెబుతుంది. రావణాసురుడు అలాంటి వస్తువు ఏముందని శూర్పణఖని ప్రశ్నిస్తాడు. శూర్పణఖ వాళ్ళ దగ్గర ఒక స్త్రీ ఉందని, ఆమె ఎంత అందంగా ఉందంటే సూర్యుడి వెలుగు కూడా ఆమె తేజస్సు ముందు చాలా తక్కువని చెప్పింది. అలాంటి అందమైన స్త్రీని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అలాంటి స్త్రీ లంకేశ్వరుడు కోటలోనే ఉండాలని చెప్పింది. శూర్పణఖ మాటలు విన్న రావణాసురుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్త్రీని పొందాలని అనుకుంటాడు. రావణుడు తన మాయా శక్తులతో సీతామాత ముఖాన్ని చూశాడు. సీతాదేవి ముఖాన్ని చూసి రావణాసురుడు పిచ్చివాడయ్యాడు. ఈ విధంగా శూర్పణఖ రావణాసురుడికి మధ్య గొడవ పెట్టింది. అయితే ఇదంతా ఇలా ఉంటే శూర్పణఖ జీవనకాలం గురించి మాట్లాడుకుంటే తాను చనిపోయినట్టు ఏ ఆధారాలు లేవు. అసలు తను ఏ విధంగా చనిపోయిందనే సమాచారం కూడా ఎక్కడా లేదు. శూర్పణఖ చెవులు ముక్కు కోసేసిన తర్వాత లంకలో నివసించడం మొదలుపెట్టింది. నిజానికి శూర్పణఖ పోయిన జన్మలో ఒక అప్సరస. తన పేరు నయనతార. తనని ఇంద్రుడు వజ్ర అనే ఋషి యొక్క తపస్సును భంగం కలిగించడానికి పంపించాడు. తపస్సుకి భంగం కలగడం వల్ల వజ్ర మహర్షి నయనతారని రాక్షసిగా మారతావని శపించాడు. కానీ నయనతార క్షమించమని వజ్ర మహర్షిని వేడుకుంటుంది. వజ్ర మహర్షి నయనతారతో, నువ్వు నీ తర్వాత జన్మలో సాక్షాత్తు ప్రభువుని దర్శించుకుంటావు, అప్పుడు నీకు ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. శూర్పణఖ చెవులు కోసిన తర్వాత తనకి తన పూర్వజన్మ గుర్తొస్తుంది. అప్పటి నుంచి శూర్పణఖ శ్రీరాముడికి సహాయం చేస్తుంది. శ్రీరాముడు కరుడిని, రావణుడిని, కుంభకర్ణుడిని, మేఘనాథుడిని చంపటానికి సాయం చేసింది. ఆ తర్వాత శూర్పణఖ పుష్కర సరస్సులోకి వెళ్ళింది. అందులో నుంచి శివుడి కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టింది. రావణుడు చనిపోయిన తర్వాత శూర్పణఖ శంకరాచార్యుడి ఆశ్రమంలో నివసించడం మొదలుపెట్టిందని కూడా చెప్తూ ఉంటారు. అలా శూర్పణఖ శివుడిని ఆరాధించడం ప్రారంభించింది. శివుడు శూర్పణఖకి వరం కూడా ప్రసాదించాడు. ద్వాపర యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తిన తర్వాత కుబ్జ రూపంలో నువ్వు శ్రీకృష్ణుని భార్యగా ఉంటావు అని శివుడు శూర్పణఖకి వరం ప్రసాదించాడు. అలా శ్రీకృష్ణుడికి ఉన్న 16,108 మంది భార్యలలో శూర్పణఖ కూడా ఒకటి. శ్రీకృష్ణుడు శూర్పణఖని పెళ్లి చేసుకుని ఉద్ధరించాడు. చాలా మంది శూర్పణఖ లంకలో ఉన్నప్పుడు శ్రీరాముడికి ఏదో విధంగా సమాచారం చేరవేసిందని అంటూ ఉంటారు. శూర్పణఖ చాలా భయంకరంగా ఉంటుంది. తన శరీరం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ఋషి శాపం వలన ఇదంతా జరిగింది. ఆ శాపం వల్లనే శూర్పణఖ ముఖం ఇంత భయంకరంగా మారింది. శ్రీరాముడు రావణుడిని చంపి లంకను విభీషణుడికి అప్పగించాడు. శూర్పణఖని లంకకి మంత్రి చేశాడు. ఆ సమయంలో శూర్పణఖ చేతులు జోడించి శ్రీరామునికి నమస్కరించింది. ఇలా ఎందుకు చేసిందంటే శూర్పణఖ చాలా సంవత్సరాల నుంచి వజ్ర మహర్షి శాపాన్ని అనుభవిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత శ్రీరాముడు వల్ల ఆ శాపం నుంచి విముక్తి దొరికింది. దీనివల్ల శూర్పణఖ చాలా ఆనందంగా ఉంది. అలా శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకి చేరుకున్న తర్వాత శూర్పణఖ రహస్యంగా మాయమైంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, శూర్పణఖ రహస్యమైన జీవితం గురించి. మరి శూర్పణఖ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తోంది మాకు కామెంట్స్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.